దుబాయ్ థింగ్స్ మొదలైపోయినాయి. టెస్లా ట్యాక్సీ మామూలుగా ఉండదు దుబాయ్తో. మరి ఆ దుబాయ్ ఫ్రేమ్ని అలా చూస్తూ ఫుడ్ తినచ్చు. సాస్ చేసాను మటన్ లోపల చూడండి. మటన్ చాలా వేడిగా ఉంది. ఐ విల్ ఈట్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. Rice, ఓకే రైస్, మిల్క్, ice cream, cocktail ఓకే and honey. హనీ. ఓకే ఓకే. मुझको न मिल सका जिसे चाहा था टूट कर. గుడ్ మార్నింగ్ మాయా. హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు అబుదాబి యూఏఈ కంట్రీ వచ్చిన తర్వాత అబుదాబి నుండి దుబాయ్ ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. అయితే అది కూడా ఇప్పుడు దాకా కార్లో తిరిగాం కదా, ఇప్పుడు బస్సుకి వెళ్తున్నాం. ఆ బస్సు కోసం ఆ బస్సు ఎక్కాలంటే ఒక రీఛార్జ్ కార్డు ఒకటి ఉంటుందంట. ఆ కార్డుకి మిషన్లు ఉంటాయంట. అయితే మనం మిషన్లో పెడితే డబ్బులు వచ్చేస్తాయంట. ఆ మిషన్లు ఎత్తుక్కుని అది పెట్టి చూద్దాం. డబ్బులు వేస్తే కార్డు వచ్చేది. ఆ కార్డులోకి డబ్బులు వెళ్ళిపోతుంది. అది ఏటీఎం కార్డులో ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ టైం దుబాయ్ చూస్తున్నానంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చలో. ఇదే అనమాట ఆ కార్డు, అఫిలియేట్ కార్డ్ అంట. ఇలా రోడ్డు మీద ఉన్నాయి, ఇక్కడ తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చేసుకుంటాం మనం రీఛార్జ్ కావాలంటే. ఇప్పుడు కార్డు 10 రూపాయలు అనమాట. కార్డుకి 10 రీఛార్జ్ 10. కార్డుకి 10 రీఛార్జ్ 10. ఎక్కడి నుంచి వస్తాయి కార్డులు? ఇక్కడ నుంచి వస్తుంది. చేంజ్ లేకపోతే చేంజ్ కూడా ఇస్తుందా? ఇస్తుంది. చేంజ్ కూడా ఇస్తుంది. చేంజ్ ఇక్కడ నుంచి ఇస్తుంది. ఓకే ఇగో కార్డులు వచ్చినాయి. కార్డు వచ్చింది. పర్మనెంట్ యూజ్. ఇది యూజ్ చేసి మేము వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వలీగాడు 50 రూపాయలు పెడుతున్నాడు. చేంజ్ ఇచ్చిద్దో లేదో చూద్దాం. వచ్చింది చేంజ్ వచ్చింది. ఇంకోటి వచ్చేసి 30 రూపాయలు. పర్మనెంట్ యూజ్ అంట. ఎప్పుడు వెళ్తే అప్పుడు. మరి అక్క కార్డు వాడేసుకునే వాళ్ళంగా మనం. డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదుగా. అది నిజమే. మరి అక్క కార్డు ఎందుకు ఇప్పించిందో. మరి అక్క ఏమన్నా బయటకు వెళ్తే అవసరం. అందుకేలే. ఇప్పుడు ఎక్కడ చిన్న బోర్డు ఏదో బోర్డు ఉంటుంది అక్కడ ఆగుతాయి అంట మన బస్సులు. ఇప్పుడు మనం దుబాయ్ వెళ్ళాలి అంటే లోకల్ బస్ ఎక్కి బస్ స్టాప్కి వెళ్ళాలంట. ముందు లోకల్ బస్కి మనం బస్ స్టాండ్కి వెళ్ళడానికి 54, 94 బస్సులు ఎక్కాలి. ఏదో బస్సు అది ఎక్కి డైరెక్ట్ బస్ స్టాప్కి వెళ్ళిపోతే బస్ స్టాప్లో మళ్ళీ దుబాయ్కి టికెట్ తీసుకోవాలి. ఇది పని చేయదు అప్పుడు. లోకల్ వరకే, ఓన్లీ అబుదాబి. ఓకే. అక్కడ ఒకసారి అడగమంది. అక్కడ కూడా క్లారిటీ లేదులే. అక్కడికి వెళ్ళి దుబాయ్కి ఉందా లేదా ఒకసారి అడిగి ఉంటే రీఛార్జ్ చేసుకుందా, లేకపోతే అక్కడ టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఓకే. ఈరోజు కొంచెం వెచ్చగా ఉంది, బాగుంది. చలేసేస్తుంది. అందుకే స్వెటర్లు కూడా పట్టుకెళ్ళి వెళ్ళిపోతున్నాం బ్యాగ్లో, ఎందుకంటే మంచిది అని. ఇదిగోండి అక్కడ రాసుంది చూడండి, ఇక్కడ ఏ బస్సులు ఆగుతాయని. 5, 9, 41, 54, 64, 65, 94 అలాగా ఆ నెంబర్ బస్సులు ఆగుతాయి అనమాట ఈ స్టేషన్లో, ఈ స్టాప్లో. వచ్చింది 94 బస్సు. కార్డు ఇక్కడ స్కాన్ చేయాలా? అదిగోండి అక్కడ స్కాన్ చేస్తే ఓపెన్ అవుతుంది. వచ్చేసి ఎస్ వ్యాలిడ్ వెల్కమ్ చెప్పింది. కూర్చుందాం బస్సులో. ఏసీ బస్సురా? బస్సు చూడండి ఎలా ఉందో. కండక్టర్ ఎవడో ఉందా? అదే కండక్టరా? వేస్తారా? అమ్మో ఎందుకులే. బస్సు మాత్రం భలే ఉంది. మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సులు ఉంటాయి చూడు, గ్రీన్ బస్సులు అలా ఉన్నాయి. మన డెస్టినేషన్కి వచ్చేసాం. ఇక్కడ ఇలా స్కాన్ చేసి దిగిపోవాలి. స్కాన్ చేసి దిగిపోయాం. అమ్మా ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? మెయిన్ బస్ టెర్మినల్. మన ఇండియా బస్ స్టాండ్ ఉన్నట్టే ఉంది. దీనికి కూడా కార్డే వాడాలి. రీఛార్జ్ చేసుకోలేంటో అడగను. ఒరే ఇది బస్ స్టాండా ఎయిర్పోర్టారా? ఇలా ఉందేంట్రా? కానీ ఎక్కడికక్కడ వీళ్ళ చరిత్రను మాత్రం బాగా డిస్ప్లే చేసుకుంటున్నారు. బిఫోర్ ఆఫ్టర్. ఈయనే జాయిద్ పెద్ద ఆయన. అబుదాబి నుంచి బయటికి వెళ్ళాలంటే ఇంకో కార్డు తీసుకోవాలి. ఇదొకటి. దీన్నేమో 6 రూపాయల కార్డు ఛార్జ్. మిగిలిన ఎంత కావాలితే అంతా రీఛార్జ్ చేసుకోవాలి మనం. లైన్ చూడండి ఎంత ఉందో బస్సు ఎక్కడానికి. ఓడి అమ్మ. ఇక్కడ కాబట్టి లైన్లో నుంచున్నాను. కానీ అదే ఇండియాలో అయితే అందరికన్నా ముందు నేనే తోసేసి కచ్చి వేసి కూర్చునేవాడిని. ఫస్ట్ సార్ బస్సు మీద షారుఖ్ ఖాన్ ఫోటో చూస్తే భలే హ్యాపీ అనిపించింది. దుబాయ్ బస్సు ఇప్పుడు ఎక్కేసాం. సీట్లు అయితే మన బస్సులో ఉన్నట్టే ఉన్నాయి సేమ్, కాకపోతే ఏసీ. బయటకు కూడా పర్లేదు, బాగానే కనిపిస్తుంది. 2 hours later. 1-2 గంటలు జర్నీ చేసిన తర్వాత దుబాయ్కి రీచ్ అయిపోయాం. పెద్ద కష్టమేం అనిపించలా. జర్నీ ఫ్రీగా అయిపోయింది. కానీ సీట్లు బాగా చిన్నారా? నేను అక్కడ పడుకునిపోయి ఇక్కడ లేసా. మనకి ఇక్కడ జీవన్ అన్న అని ఒక అన్న ఉంటాడు, మనకు బాగా తెలుసు. అన్న వస్తా అన్నాడు మనల్ని పికప్ చేసుకోవడానికి. పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న అన్న వచ్చేస్తున్నాను ఇక్కడే ఉన్నా అన్నాడు.
అక్కడికి వెళ్తున్నాం. ఇది అల్ గోబైబా బస్ స్టాండ్ అనమాట. ఇక్కడికే మన బస్ తీసుకొచ్చి మళ్ళీ దింపేసింది. మనకి జస్ట్ 2.5 గంటలు పట్టింది అక్కడ నుంచి. ఇంకోటి ఏంటంటే ఈ అల్గోబైబా బస్ స్టాండ్ చుట్టుపక్కలే మీకు గ్యాడ్జెట్స్ సంబంధించిన మీనా మార్కెట్ ఇవన్నీ ఇక్కడ ఈ సరౌండింగ్స్లోనే ఉంటాయి. మీరు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కొనాలన్నా ఈ బస్ స్టాండ్కి వచ్చేస్తే ఇంకా ఇక్కడ మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి అన్నీ. ఇప్పుడే అన్న వచ్చిండు. హాయ్ అన్న. అన్నే అన్నని మీరు దుబాయ్ ట్రిప్లో చాలా వ్లాగ్స్లో చూస్తారు ఫ్యూచర్లో. ప్లాన్ ఏంటన్నా ఇప్పుడు? మా ఫ్రెండ్స్ యాక్చువల్గా ఒక చిన్న వాళ్ళ పెళ్ళి హైదరాబాద్ బార్బెక్యూ ప్లాన్ చేశారు. ఓకే. అల్ ఖుద్రా అని ఒక ఏరియా ఉంది. అల్ ఖుద్రా, ఓకే, అంటారు అనమాట. లవ్ లేక్. ఓకే, నేను చాలా వీడియోలో చూసాను. పైనుంచి డ్రోన్ షాట్లు కొడితే లవ్ షేప్లో ఎడారి మధ్యలో ఉంటుంది అదా? ఓ, అక్కడికి మనం వెళ్ళి ఒక టెంట్ బుక్ చేశాను. ఓకే. సో అక్కడికి వెళ్ళి బార్బెక్యూ చేసుకొని ఫైర్ పెట్టుకొని. ఓకే ఓకే, సూపర్. అయితే దానికన్నా ముందు లంచ్ చేసేసి అది అవ్వగానే అక్కడ స్టార్ట్ అయిపోతాం. దుబాయ్ థింగ్స్ మొదలైపోయినాయి. టెస్లా ట్యాక్సీ మామూలుగా ఉండదు దుబాయ్తో. మరి లైట్గా తిందామని చెప్పేసి షాబందర్ అంట దీని పేరు. ఫర్ ఈజిప్టియన్ అండ్ ఎమన్ పాపులర్ ఫుడ్స్. ఒక ఈజిప్టియన్ ఫుడ్ ఏమైనా ట్రై చేద్దాం సింపుల్గా. ఒకరోజు డెడికేటెడ్ వీడియో చేద్దాం ఈజిప్టియన్ ఫుడ్ మీద. ఇంకోటి నా కళ్ళ ముందే చూడండి ఏముందో. టాయ్. నేను ఎన్నో వీడియోల్లో ఎవరెవరో వ్లాగ్స్లో యూట్యూబ్ వీడియోలో చూశాను అనమాట. అది డైరెక్ట్ నా కళ్ళ ముందు ఉంటే ఆ ఫీల్ వేరే ఉంది. ఆ లోపలికి వెళ్ళి కూడా ఒక డెడికేటెడ్ వ్లాగ్ చేద్దాం. ఎదురు చూసావా? చూసా, పట్టుకుని ఎక్కేచ్చదండి. అరే మన వీడియోలో చిన్నదిలా కనపడుతుంది. ఇది ఏంట్రా అంత ఉందేంట్రా? ఇది చాలా హైట్ ఉందిరా. ఎలా ఎక్కాలి? బైక్ లిఫ్ట్ ఉంటుంది కదా అక్కడ కింద ఇంకా చాలా పెద్దది ఉంటుంది అంట. అది మ్యూజియం లాంటిది. చేద్దాం ఒకరోజు వెళ్ళి ఫుల్ డెడికేటెడ్ వీడియో చేద్దాం. అసలు దుబాయ్ వచ్చామంటే ఎటు చూసినా వీడియోలే, ఎటు చూసినా కంటెంటే. ఆ దుబాయ్ ఫ్రేమ్ ని అలా చూస్తూ ఫుడ్ తినొచ్చు. ఆ మెనూ చూడండి ఎంతలా ఉందో. ఇంకోటి అబ్జర్వ్ చేసావా? మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసాం కానీ వెనక బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. అదిగో దూరంగా మబ్బుల్లో కలిసిపోయింది. ఇప్పుడే వచ్చింది ఐటమ్ కుషేరి అంట. ఇది ఎలా ఉందో చెప్పనన్నా? మ్యాగీ పైన చికెన్ వేసినట్టు ఉంది. మ్యాగీ, పాస్తా, మన పాస్తా, రైస్, లెంటిల్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు బ్లాక్ లెంటిల్స్ వేసానా? మొత్తం వేసానా? మొత్తం వేసేస్తున్నాను. మిక్స్ చేయండి. దాంట్లోకి రెడ్ చిల్లీ సాసు, ఈ రెండేంటి ఏవో గ్రేవీలు, సాస్, ఇది లెమన్ సాసు, లెమన్ అంట. ఇప్పుడు ఇవి మిక్స్ చేయాలి. మళ్ళీ దామ్మా మిక్స్ చేయమ్మా. చేయండి అన్న. సూపర్. నూడిల్స్, రైస్ కూడా ఉందిరా. ఈజిప్టియన్ ఫుడ్ కదా అన్న ఇది? ఇంకా ఈజిప్షియన్ స్టేపుల్ ఫుడ్ ఇది. రోజు ఇదే మనం బిర్యానీ, బగారా ఎట్లా తింటాము. మనం బిర్యానీ, బగారా తిన్నట్టు వాళ్ళు ఇది తింటారంట అక్కడ ఈజిప్టియన్స్. టేస్ట్ చూస్తున్నాను. బాగుందిరా. సప్పగా ఉంటుంది అనుకున్నాను కానీ బాగానే ఉన్నాయి. సాల్ట్ ఇవన్నీ కూడా. సాస్ వేసుకోవాలా? ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఆ చికెన్ అవన్నీ మిక్స్ చేసుకుంటే చాలా బాగుంది. This hawashi, Okay. This craft, Okay. cheese craft. చీజ్ క్రాఫ్ట్. Yes, yeah. ఓకే. This kosher chicken, కొషరి చికెన్. kosher chicken, Okay. Egyptian. ఈజిప్షియన్. Yeah. ఫేమస్ ఇన్ ఈజిప్షియన్. Yeah. Okay. And this sauce, this garlic, this chili, Okay. bacon, వాట్ ఈస్ దిస్? this tahina. Which combination? Hawashi. Tahina, hawashi. Tahina. Yeah, ఓకే yeah. ఓకే. Got కాంబినేషన్. this. ఓకే It's good. ఓకే ఓకే. And this sauce, Sauce. kosheri. ఓకే ఓకే Or this, okay. ఓకే. మిక్స్. And garlic, shoya, గార్లిక్. ఓకే. and మూడు మిక్స్ చేస్తున్నాడు మనోడు. chili, shoya, చిల్లీ సోయా. and mix. ఓ ఇది తరీకా. ఇలా తినాలి. Okay. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Chabandar. టేస్ట్ చాలా మారిపోయింది. Okay, video what's yeah, video what's? హవోషి. దీని టేస్ట్ చూద్దాం. Name you. బ్రో దిస్ ఈస్ మటన్ ఆర్ చికెన్? Mutton, no chicken. మటన్. Mutton. మటన్తో Fish చేస్తారంట. same English. Fish same this sausage.
sausage same. Yeah. Okay. Sausage and mutton. సాసేస్ అండ్ మటన్ లోపల చూడండి మటన్ ఓ చాలా వేడిగా ఉంది టేస్ట్ చూస్తా వావ్ These భలే ఉందరా 1.32 million subscribers. తహీనాలో ముంచుకుని టేస్ట్ Tomorrow you can see morning. Okay. దీంతో మిక్స్ చేసుకున్న నార్మల్ కూడా ఒకేలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే లోపల చూడు లోపల చీజ్ పెట్టేసి కొన్ని Veggies టమోటా యాలపినోస్ ఇవన్నీ వేశారనమాట అది ఓవెన్లో పెట్టి ఇది చేయడం వల్ల అది బాగా ఇంకా వేడి తగ్గట్లేదు లోపల అలా ఊదుకోవడమే అది తిన్నసేపు నీకు. అంత గొప్పగా ఏం లేదు దీని టేస్ట్ నాకు సెట్ అవ్వాల ఆ చీజు గీజు పుల్లగా ఉంది ఎలా ఉందంటే మనకి మీకు కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎగ్ పప్పు తింటాం కదా అందులో ఎగ్ కాకుండా చీజ్ పెట్టిస్తే అలా ఉంటుంది అలా ఉందన్నమాట పైన కొంచెం క్రంచీగా ఉంది లోపల పుల్లగా చీజ్ ఇష్టమైన వాళ్ళకి మాత్రం బాగా నచ్చుంది నెక్స్ట్ డిజర్ట్ ఫైనల్ డిజర్ట్ This rice with milk. రైస్ విత్ Rice మిల్క్ with milk with ice cream. విత్ ఐస్ క్రీమ్ Yeah. ఓకే సో హౌ టు ఈట్ This chabandar. ఓకే Okay. Rice, ఓకే రైస్ Milk. మిల్క్ ice cream, cocktail, ఓకే and honey. హనీ ఓకే Yeah. ఓకే ఆల్ మిక్స్ అండ్ ఇట్ Yeah. ఒకటి తిన్నా ఇలా 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 తీసుకుని రైసు మిల్క్ ఐస్ క్రీము హనీ భలే ఉంది సూపర్ Good. వెరీ గుడ్ అయితే Chabandar. ఇంకోటి మీకు Yes, yes, yes. ఎలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్పండి, పరవన్నం అక్కడ. మీద పరవన్నం మీద ఐస్ క్రీమ్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఐస్ క్రీమ్ వేసి తింటే ఇంచుమించు అలా ఉంది కానీ చాలా బాగుంది హబీబీ థ్యాంక్ యూ హబీబీ. Well, and this one parcel. స్ట్రాబెరీ ఫ్లేవర్ చాక్లెట్ మ్యాంగో బటర్ స్కాచ్ ఎలా ఉంది టేస్ట్ పర్వన్నం ఉన్నట్టే ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టిన పరవన్నం మీద ఐస్ క్రీమ్ పెట్టి హనీ వేసి, తేనె తేనె వేసి ఇస్తున్నట్టుంది కానీ ఈజీగా అన్నం తింటున్నట్టు మనం ఇంట్లో పరవన్నం చేసుకుని ఇలా చేసుకుని తింటే అలాగే ఉంటుందంటవా అలా ఉండదు. అలా ఉండదు ఏదో మొత్తానికి లేదో ఇది చేస్తారు అదే. ఆ. కానీ మనకు తెలిసినట్లతో మనం కంపేర్ చేస్తాం కాబట్టి మనకు ఆల్రెడీ ఈ ఫ్లేవర్ ఎక్కడ తిన్నామంటే పర్వన్నం తిన్నాం. ఓకే ఇలా లంచ్ చేస్తూ అలా దాన్ని చూస్తూ లంచ్ చేయడం అనేది వేరే లెవెల్ ఫీలింగ్ ఇప్పుడే వచ్చాము నా పక్కన చూసుకుంటే మొత్తం కూడా మీకు క్యాంపెయిన్ సైట్స్ ఉన్నాయి అదిగోండి అక్కడ 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 ఇప్పుడు మనోళ్ళు తీసుకుందేమో ఇదనమాట దీని బయటేమో యుఏఈ ఫ్లాగ్ ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వస్తే ఇలా ఉందన్నమాట ఓ భలే ఉంది ఇలా సోఫాల మీద కూర్చుని మొత్తం దుబాయ్ స్టైల్ అదే ఈ అరబ్ స్టైల్ ఆఫ్ సిట్టింగ్ ఇక్కడేమో క్యాంప్ ఫైర్ ఓల్డ్ ట్రెడిషన్ ఇవి మనకు కూడా ఉంటాయి ఈ దడిలే అంటాం మనం ఇక్కడేమో టెంట్ ఉంది టెంట్ లోపలికి వెళ్తే ఎడారులో టెంట్లు గుడారాలు ఇది కూడా ఇలా ఉందన్నమాట చక్కగా అక్కడ కూర్చుంటారు నేను సినిమాల్లో చూసి ఇవన్నీ ఆ సినిమాలు బాలీవుడ్ వాళ్ళు చేస్తారు కదా అవి భలే ఉంది నాకు భలే అనిపిస్తుంది సాంగ్స్ పెట్టుకుని ఇదేంటిది ఇది కిచెన్ ఏమో నాకు తెలిసి ఇది కిచెనో ఏదో అయ్యి ఉండిద్ది వాష్రూమ్లో అయినా అయ్యి ఉండొచ్చు వాష్రూమ్లు ఇవి ఈ లవ్ లేక్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుందంట కానీ నైట్ అయిపోయింది టైం వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది 5:30 అయింది మనం ఇక్కడ నుంచి వెళ్ళేసరికి నైట్ ఫెయిల్ అయిపోద్ది అయినా సరే ఏదో ఒక రోజు చూపిద్దాం అది ఆ లవ్ లేక్ కరెక్ట్ మనకు కనిపించాలంటే డ్రోన్ ఉండాలి మన దగ్గర ఏమో డ్రోన్ లేదు అందుకని ఈరోజు అయితే ఈ వైబ్ మొత్తం ఎంజాయ్ చేద్దాం మనం ఈ నైట్ లైఫ్ ఇన్ డెజర్ట్ ఫుల్ చలి మొదలైపోయింది అప్పుడే కాసేపు ఆగితే కుర్రోళ్ళు అందరూ వస్తారు మా అన్న ఫ్రెండ్స్ అందరూ మంచి సాంగ్స్ చేసుకుని చిల్ అవుతూ ఉంటారు అది ఎలా జరుగుతుంది ఏంటనేది చూపిస్తాం మీ అందరికీ ఇప్పుడు మనం ఈ జీప్లో వెళ్దాం దారవల్లి ఎక్కరా దూకే మా దూకడమే ఇది ఎందుకంటే ఓ నైస్ రా బాబు ఇక్కడ ఎక్కాలంటే ఇక్కడ కాలు పెట్టాలి తప్పదు రైట్ చంపేద్దన్న ఇది వచ్చినప్పటి నుంచి ఇదేనన్నా చూడడం నేను గేరు వచ్చి వారం రోజులు అయిందా అబుదాబి యుఏఈ ఇదే చూడడం గేరు బండి ఓపెన్ టాప్
కాకపోతే మనోడు ఇసుక గట్ట పడకుండా కప్పాడు. ఇసుకలో కూడా రోడ్డు మీద వెళ్ళిపోతున్నట్టుంది. అసలు టైట్గా టైరు ఇసుకలో తిరగడం కానీ పట్టుకోవడం కానీ ఏం లేదు. సీట్ తీసే ఉన్నాయి కదరా, ఎందుకురా నీకు అన్ని కష్టాలు. బార్బిక్యూ ప్రిపేర్ అవుతుంది ఇక్కడ. క్యాంపెయిన్ సేల్ వేస్తున్నారు ఇప్పుడే బార్బిక్యూ దగ్గర. మనం బార్బిక్యూ అంటే చికెన్కి మసాలాలు కలుపుకొని అన్ని తెచ్చి మ్యారినేట్ చేసి మనం చేసుకుంటాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ షీక్ కబాబ్ లా ఉంది కదా ఇది. డైరెక్ట్ ఆల్రెడీ ఇలా కొనేసుకుంటారు మనం ఇలాగా బయట హోటల్స్ లో కొనేసుకోవచ్చు. ఇంకా తీసుకెళ్ళి బొగ్గుల మీద పెట్టి కాల్ చేసుకోవడమే అనమాట. లైట్లన్నీ ఆన్ అయిపోయి చీకటి అయిపోయిన తర్వాత ఎలా ఉందన్నమాట. చాలా బాగుంది వైపు. ఇక్కడ ఆల్రెడీ బార్బిక్యూ ప్రిపేర్ అయిపోతుంది. మెల్లగా ఒక్కొక్కరు కబాబ్ తీసుకుని తింటున్నాం, కానీ ఇది చాలా స్పైసీ ఉంది. మామూలు కావట్లేదురా. యూఏఈ వచ్చిన కాడి నుంచి స్పైసీగా తినడం ఇదే. అన్నీ కూడా సప్పసప్పగానే ఉన్నాయి. బాబాయ్ గొంతు మండుతుందిరా. ఆ స్పైసీ నా వల్ల అవ్వట్లా, అందుకే నేను వేరే తీసుకునేది లిటిల్ స్పైసీ. ఇది చూద్దాం ఎలా ఉంటుందో. ఇది నాకు తగ్గట్టు చాలా స్పైసీగా ఉందిరా. టీతో లైట్ స్పైసీ మంచి ఫ్లేవర్గా. ఇక్కడ ఒక స్వీట్ తిన్నాను, సోన్ హల్వా అంట. మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్. ఇది పాకిస్తానీ స్వీట్ అంట. అసలు టేస్ట్ ఎంత బాగుందంటే మొత్తం డ్రై ఫ్రూట్లు అనమాట. ఇదిగోండి లోపల మొత్తం అసలు నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంది. ఐటమ్స్ అయిపోయినాయి అనుకున్నాను, మటన్ చాప్స్ వచ్చినాయి. తినరవలి ఐటమ్స్ అయిపోవడం కాదు, వస్తూనే ఉన్నాయి. స్వీట్లు వచ్చినాయి, డెజర్ట్లు వచ్చేసినాయి. నా వల్ల పొట్ట ఫుల్ నేను తిన్నా. తిండి పెట్టి చెప్పేసి ఎలా ఉన్నారు సార్ వీళ్ళు. పొట్ట ఫుల్గా ఉంది, టేస్ట్ కోసం చెప్తా. అమర్ భాయ్ మటన్ చాప్ బాగుంది. అరే నీకు నచ్చలేదని నాకు అర్థమవుతుంది మొహం చూస్తే. चला भी फूक मारे इसको बुझाओ खा के मशअल जो अब जहां में चला न कोई तो ये तो होगा कि जालिमों की ही सुबह होगी. दिखाओ हिकमत के वक्त कम है. बुला के देखा जो दोस्तों को जरूरतों में निभा न पाए. लानत है, लानत है जो दोस्तों को जरूरतों में निभा न पाए. अदू को ही अब सदा लगा लो, निभा अदावत के वक्त कम है. अदू कहते दुश्मन. कुछ दिन से कुछ अजीब मेरे दिल का हाल है, दिल का हाल है, मेरे दिल का हाल है. ఇంటికి వచ్చేసాం. దుబాయ్లో ఫస్ట్ డే చాలా బాగా స్పెండ్ చేసాం. ఒక క్లారిటీ కూడా వచ్చింది నెక్స్ట్ దుబాయ్ వీడియోలు ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ చేయాలి అనేది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.